రెండవ రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వినాయక విగ్రహాలు బారులు తీరాయి. రాత్రి వరకు విగ్రహాల నిమజ్జనం కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను పోలీసులు క్లోజ్ చేశారు. రవీంద్ర భారతి నుంచి హుసేన్ సాగర్ వైపు వచ్చే వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇంతకంటే గొప్ప వరం ఇంకేం కావాలి మొక్కండి ఇష్టంగా సామి బాణబుజ్జ సామి బంగారు సామి గుజ్జు రూపు సామి మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వినాయక విగ్రహాలు బారులు తీరినట్టుగా మనకైతే విజువల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఎలా క్లియర్ చేస్తున్నారు? గణేష్ శోభాయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు ఖచ్చితంగా గణేష్ నిమజ్జనం జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లోని పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. నిన్న ఉదయము సాయంత్రము రాత్రి నిరంతరం గణేష్ విగ్రహాల శోభాయాత్ర కొనసాగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీసులు పెద్ద సంఖ్యలో అడుగడుగున పోలీసులు, డీసీపీ స్థాయి అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎక్కడ ఏ క్రెయిన్ దగ్గర విగ్రహాల తాకిడి తక్కువ ఉందో అటువైపుని వాహనాల గణేష్ విగ్రహాలకు సంబంధించిన లారీలను డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వరుసగా గణేష్ విగ్రహాలకు సంబంధించిన లారీలు ఎన్టీఆర్ మార్గ్ వైపు, ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపుగా మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇటు లకడికా పూల్ వరకు వినాయకుల తాకిడి ఇంకా కంటిన్యూగా ఉంది. దాని తర్వాత బషీర్బాగ్ వరకు ఇటువైపున వినాయక విగ్రహాలు క్యూ లైన్లో వేచి ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ కూడా మనం ఎదురుగా చూడొచ్చు. ముందుకు వెళ్ళి అంటే హిమాయత్ నగర్ నుంచి వచ్చి దాని తర్వాత రవీంద్ర భారతి వరకు వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఆ విగ్రహాలన్నీ కూడా యూటర్న్ చేసుకొని ముందుకు సెక్రటేరియట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి క్రేన్ల దగ్గర వినాయక విగ్రహాల తాకిడి తక్కువ ఉంటే ఇటువైపున పంపిస్తున్నారు. లేదు అంటే ట్యాంక్ బండ్ వైపున క్రేన్ల దగ్గర విగ్రహాల తాకిడి తక్కువ ఉంటే అటువైపున విగ్రహాలకు సంబంధించిన వాహనాలు డైవర్ట్ చేస్తున్నారు. అడుగడుగున మనం ఒకసారి చూడొచ్చు, ప్రొహిబిషనరీకి సంబంధించిన పోలీసులు అంటే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు డ్యూటీలో లేరు, వాళ్ళని కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేపిస్తున్నారు. అటువైపున పోలీసులు అడుగడుగున మనకి కంటిన్యూగా పోలీసులు కనిపిస్తూనే ఉన్నారు. దాదాపుగా 30,000 మంది గణేష్ నిమజ్జనం కోసం డ్యూటీలో నిమగ్నం అయ్యి ఉన్నారు అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే స్పష్టం చేశారు. సో పాత బస్తీకి సంబంధించిన వినాయక విగ్రహాలు అనేది నిన్న కొంత ఆలస్యం అవ్వడంతో ఆ విగ్రహాలకు సంబంధించిన నిమజ్జనం శోభాయాత్ర ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం తొందరగానే కంప్లీట్ అయింది. కానీ వినాయకులకు సంబంధించి ఇతర ప్రాంతాలు, పాత బస్తీ కావచ్చు, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల నుంచి విగ్రహాలన్నీ కూడా మండపాల నుంచి కొంత స్లోగా తీయడంతో ఆ ఇంపాక్ట్ అనేది రెండో రోజు పడిందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా 2 రోజులు లేదా 3 రోజులు, లాస్ట్ ఇయర్ అయితే 3 రోజుల పాటు గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఈసారి కూడా అంత జరగకుండా చూస్తాం, 1 రోజులోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ విగ్రహాల తాకిడి చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు చాలా వరకు విగ్రహాలు లేటుగా మండపాల నుంచి తీయడంతో రెండో రోజులు కూడా మనం చూడొచ్చు, సెక్రటేరియట్ పక్కన పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 3 లైన్లో వినాయకులకు సంబంధించిన విగ్రహాలు క్యూ లైన్లో వేచి ఉన్నాయి. వాటిని తొందరగా పంపించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి గణేష్ నిమజ్జనంకి సంబంధించిన శోభాయాత్రలో లేదా గణేష్ నిమజ్జనంలో ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. పోలీసులు, జిహెచ్ఎంసీ, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే గణేష్ శోభాయాత్ర కానీ నిమజ్జనం కానీ పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు అయితే కలగలేదు. ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో 6 లేదా 7 గంటల వరకు గణేష్ నిమజ్జనం పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తా ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.